నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మేడం. మేడం, జోగి రమేష్ కి సంబంధించి ఏపీలో ఉన్న కల్తీ మద్యానికి సంబంధించి ఏదైతే రీసెంట్ గా నడుస్తా ఉంది ఇష్యూ, దీనికి సంబంధించి మొత్తం దాని వెనుక జోగి రమేషే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆ హయాంలో ఉండేటప్పుడు ఇదంతా జరిగింది అని చెప్పేసి ఆయన్నే మెయిన్ గా టార్గెట్ చేస్తూ ఇప్పుడున్న ప్రభుత్వము టార్గెట్ చేస్తోంది, ఇదంతా నా మీదకి నెడుతోంది కానీ ఇందులో నా ప్రమేయం ఏమీ లేదని చెప్పేసి నిరూపించుకుంటాను నేను అని చెప్పేసి గత కొద్ది రోజులుగా కూడా ఆయన మీడియా పరంగా ప్రెస్ మీట్స్ పెట్టడం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. బట్ రీసెంట్ గా ఏం చేశారనంటే దుర్గా గుడిలోని ఏదో సత్య ప్రమాణం చేశారు అని చెప్పేసి విన్నాం. సో దాని గురించి మీరే చెప్పాలి. అసలు అంటే సత్య ప్రమాణాలు ఏంటి, నాయకులు అంత చెయ్యలేదు అంటే అంత పెద్ద ఆరోపణ చేసి కూడా చేయలేదు అని సింపుల్ గా వెలిగించుకుంటే సరిపోతుంది ఆయన. ఇక్కడ ఒకటే అండి, ఆంధ్రాలో వైసీపీ నాయకులు, తెలంగాణలో బీజేపీ నాయకులు అమ్మవార్ల మీద పడ్డారు. అసలు నమ్ముతారా ప్రజలు? మేము అక్కడ ప్రమాణం చేస్తాం, ఇక్కడ ప్రమాణం చేస్తాం, సత్య ప్రమాణాలు ఇవన్నీ చట్టాలు లేని రోజుల్లో జరిగినాయి. ఇవాళ మనం ఆధునిక కాలంలో ఉన్నాం. ఒకప్పుడు ఎప్పుడో అసలు ఈ ప్రకృతి ఇలా ఎందుకుంది, ఈ సూర్యుడేంటి, చంద్రుడేంటి, ఈయనకేం పొద్దున్నే పని లేదా, పొద్దున్నే వచ్చేస్తాడు, సాయంకాలం అయ్యేసరికి అంతర్ధానం అయిపోతాడు, మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు ఆకాశంలో, ఎందుకు వస్తాడు, ఏం జరుగుతున్నాయి, అసలు ఈ వర్షాలు ఎందుకు పడుతున్నాయి, ఎండ ఎందుకు వస్తుంది, ఇవన్నీ తెలియని పూర్వం మనుషులు ప్రకృతిని అర్థం చేసుకుని ఆ తరువాత ప్రకృతి ధర్మాన్ని బాగా వంట పట్టించుకున్న తర్వాత మనుషులు ఆధునికులుగా మారారు. మారిన తర్వాత ఈ ఆధునిక కాలంలో మనకి చట్టాలు, న్యాయాలు, కోర్టులు, శిక్షలు, ఈ జైళ్ళు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు నువ్వు ఇంకా ఆదిమ కాలంలో లాగా మాట్లాడతానంటే ఎట్లా కుదురుతుంది? మరి ఆ కాలంలో ప్యాంట్లు, షర్ట్లు ఇవన్నీ ఉండేవి కాదు. ఈ కార్లు, బురుబురుమని కార్లు, విమానాలు ఇవన్నీ లేవు. అప్పుడు డైరెక్ట్ గా మనిషి ప్రకృతితో మాట్లాడుకునేవాడు, ఆకులు ఆలంలో చుట్టుకొని ప్రకృతితోనే మాట్లాడుకునేవాళ్ళు. ఇవాళ ప్రకృతే ఏదన్నా జరిగింది అనుకోండి, ఏదైనా పెద్ద పెద్ద జ్వరాలు అవి వచ్చినాయి అనుకోండి, అబ్బో మనమేమో పాపాలు చేస్తున్నామంట అందుకే జ్వరాలు వచ్చినాయి అని అమ్మవార్లకి మొక్కోటాలు అవన్నీ ఉండేవి. ఇప్పుడు తెలుస్తున్నాయి ఏం జరిగినా బ్యాక్టీరియా వల్లనే, ఏం జరిగినా వైరస్ల వల్లనే, వాతావరణ మార్పుల వల్లనే, ఇన్ని ఓజోన్ పొర, ఆ ఓజోన్ పొరకు బెజ్జం పడింది, దానివల్ల అల్ట్రావైలెట్ రేస్ కిందకు వచ్చేస్తున్నాయి, దానివల్ల చర్మ రోగాలు వస్తున్నాయి. ఇంత పెద్ద సైన్స్ తెలిసిపోయిన తర్వాత మనకి అసలు ప్రకృతి ఏంటో అర్థమైన తర్వాత ఇంకా అమ్మవార్లు, జాతరలు చేసుకుంటే చేసుకోవచ్చు. దేవుణ్ణి అవమానించడం నా ఉద్దేశం అది కాదు. చేసే వాళ్ళ చేష్టలకి సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పుడు ముందుకెళ్తానే ఉంటాయి. కాకపోతే దానిలో మూఢత్వం తగ్గుతుందేమో గాని ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం అనేది ప్రజలకి వాళ్ళు అలా తీసుకెళ్తారు. దాని ముందుకి ఆచరించే వాళ్ళు ఆచరించారనుకోండి, అది ముందుకెళ్ళినట్టే కదా. ఇప్పుడు మా మదర్ ఏం చేసిందో నేను అది చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, కానీ నేను చెయ్యకపోయినా ఇంకొకరు చేస్తారు కదా. మా మదర్ ఎందుకు చేశారు, వాళ్ళ మదర్ చేసింది కాబట్టి అట్లా ఇవి వస్తాయి ఆచారాలు. మరి ఈ కాలంలో ఎవరండి అమ్మవార్ల మీద వేసేది? దొంగ ప్రమాణాలు చేయటానికి సిద్ధపడిపోయారు వీళ్ళు. పైగా నేను ఇంకొకటి కూడా చూశాను, ఏంటి అంటే అసలు ఆయన చేతిలో వెలిగించుకున్నది మండనే లేదు అని. అవునంట, మండనే లేదు అని. నిజంగా దేవుడిని నమ్మేవాళ్ళు అనుకోండి ఏమనుకుంటారు, అసలు అంటే దేవుడు ముందే పురిట్లోనే సంధి కొట్టేశాడు అనుకుంటారు కదా. అసలు అది మండలేదంటే లేదు, మండుతూ మండుతూ ఒకసారి ఆరిపోయింది అని చెప్తారు. అందుకని ఏది ఏమైనా రాజకీయ నాయకులకి స్కీములు, స్కాములతో సంబంధం లేదు అంటే వినే అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. వాళ్ళ అందరికే సొంత పార్టీ వాళ్ళకే, సొంత పార్టీ వాళ్ళ మీద నమ్మకాలు లేని రోజులు ఇవి. ఇప్పుడు వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయలేదు అని వైసీపీ పార్టీలో వాళ్ళు నమ్ముతున్నారా? అందరూ నమ్ముతారా? నమ్మరు కదా. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది, తెలుగుదేశం పూర్తిగా అసలు ఏమి నయా పైసా ఎరక్కోకుండా చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం, ధర్మం 4 పాదాల మీద నడిపిస్తా ఆ ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలందరూ నమ్ముతున్నారా? నమ్మరు. ఇవాళ ఎవరి మీద నమ్మకాలు లేవు. ఒక ఇంట్లో మనుషుల మీదే ఎవరు పక్కోళ్ళ మీద నమ్మని రోజులు వచ్చినాయి. ఈ రోజు నువ్వు ఇంకా వచ్చేసేసి అరిచేతిలో నేను కర్పూరం వెలిగిస్తాను,
అమ్మవారి సాక్షిగా ఈ పిచ్చి మాటలు మాట్లాడి అబాస్పాలు అవ్వద్దు. మీరు చేశారు, మీ పాత్ర ఉంది, అందులో డౌటే లేదు. ఏ పాత్ర నీకు లేకపోతే, ఏ స్కాము నీకు తెలియకపోతే, నువ్వు ఏ పాపం ఎరగకపోతే గనక నువ్వు ఒక 10 సంవత్సరాలు 10-12 సంవత్సరాల క్రితం నీ ఆర్థిక స్థాయి ఏంటి, ఈ రోజు నీ ఆర్థిక స్థాయి ఏంటి, నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ చెప్పు. ఒకప్పుడు నువ్వెవరు, ఒక 30 సంవత్సరాల క్రితం నువ్వెవరు, నీకు ఎలా వచ్చినాయి ఈ డబ్బులన్నీ, ఏ స్కామ్లు చేయకుండానే వచ్చినాయా? ఇవాళ రాజకీయ నాయకులు అందరినీ ఎవరైనా సరే, ఇక జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, జీతాలు మాత్రమే తీసుకుంటే ఎట్లా వస్తుంది? జీతాలు మాత్రమే తీసుకుంటే జీతాలు ఎంత వస్తాయి? అందుకని అవినీతి ఒక మాదిరి వరకు అవినీతి చేస్తే కూడా ప్రజలు కూడా పట్టించుకోరు. ఇవాళ ప్రజలు కూడా పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు ఒక జీతాలు మాత్రమే వస్తే వాళ్ళకి అంత ఎట్లా కూడా టంగుటూరు ప్రకాశం పంతుల్లాగాను, రాల్ బహదూర్ శాస్త్రి గారు ఇప్పుడు ఉన్నారు అంటే ఎవరు నమ్మేలాగా కూడా లేరు. నిజంగా వాళ్ళు వస్తే కూడా ఆన కూడా నమ్మని రోజులు వచ్చినాయి ఇప్పుడు. కానీ నువ్వు చెయ్యలేదు అని చెప్పి సత్య ప్రమాణాలు చేయడం మట్టుకు ఇది చాలా సత్యదూరం. ఈ సత్య ప్రమాణాలు చేయటం, నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయి అసలు నీ ఆస్తుల గురించి, నీ జీవన ప్రమాణాల గురించి, ఎందుకు ఇవన్నీ చేయడం? మేబీ ఇప్పుడు ఇంకా టైం కూడా దగ్గర పడే ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు సిట్ కేసెస్ ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. కేసుల్లో అందరూ బయటకు వస్తారు. ఇవాళ ఇలాంటి అవినీతి చేసే దగ్గర ఈ రాజకీయ నాయకులందరూ పార్టీలకు అతీతంగా కలగలిసి కట్టగట్టుకొని స్కాములు చేసేది కూడా వాస్తవం. అంటే అందరూ చేస్తున్నారని నేను అన్నాను. ఇలా కొంతమంది ఉంటారు. ఇప్పుడు దొరికిన అతను తెలుగుదేశం పార్టీ అతను. ఈ తెలుగుదేశం పార్టీ అతనికి ఎంతో కొంత అధినాయకత్వం అండదండగా ఉందని నేను చెప్పను, కానీ అతను లోకల్ గా అతనుకున్న పరిపతిని, అతనుకున్న డబ్బుల్ని ఉపయోగించి అతను ఇదిగో మా పార్టీ అధికారంలో ఉంది, నా జోలికి వస్తే నేను శంకరగిరి బాణ్యాలు పట్టిస్తాను అని చెప్పి బెదిరించి పనులు చేసుకునే ఉంటాడు. ఇంతకు ముందు కూడా అతను తెలుగుదేశం నాయకుడిగా చలామణి అయినప్పటికీ కూడా వైసీపీ పార్టీ వాళ్ళతోటి కలిసి స్కాములు చేయటం, డబ్బులు సంపాదించుకోవటం. ఈ డబ్బులు సంపాదించుకునే దేనికోసం? అవసరమైతే రాజకీయాల్లోకి వచ్చి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి, గెలవాలి. గెలిచిన తర్వాత ఈ ఖర్చు పెట్టిన డబ్బుని రాబట్టుకోవాలి. మరి వచ్చే ఎన్నికలకు కూడా ఖర్చు వేసుకొని దానికి ఖర్చు పెట్టడానికి కూడా సంపాదించుకోవాలి. ఈ లోపు పిల్లల పెళ్లిళ్ళు చేయాలి అంటే అంగరంగ వైభవంగా చేయాలి. ఏదైనా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలంటే డబ్బులు ఉండాలి. ఇన్ని రకాలుగా మీరు ఈ దేశంలో సంపదని రాజకీయ నాయకులు పంచుకుని తింటున్నారు, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు. నేను ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు ఎక్కువ తక్కువ అక్కడ అంతే, డిగ్రీల డిఫరెన్స్. కానీ చేస్తున్నది వాస్తవం. అలా చెయ్యకపోతే ఏ రాజకీయ నాయకుడి ఇంట్లోనైనా ఇవాళ ఖరీదైన పెళ్లిళ్ళు ఎలా జరుగుతున్నాయి, ఆఖరికి పేరు పెట్టే ఫంక్షన్ల దగ్గర నుంచి, బర్త్డే ఫంక్షన్ల దగ్గర నుంచి ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరో దాకా ఎందుకు, ఈ జోగి రమేష్ వాళ్ళ అమ్మాయి పెళ్లి ఎంత గ్రాండ్ గా చేశాడు, కోట్లు పెట్టి పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలకి విచక్షణ ఉండదు అని వాళ్ళ నమ్మకమా మేడం? అంటే వీళ్ళు ప్రజలకి ఏం తెలియదు, పిచ్చోళ్ళు అని? అది కాదు, వాళ్ళ ఉద్దేశం ప్రజలకి తెలిసినా పర్వాలా, ప్రశ్నించరు వాళ్ళు, మమ్మల్ని అడగరు, మా గల్లా పట్టుకుంటే ఏముంది, ఇంకో ఇద్దరు పోలీసులను పంపించి పోలీసు వేషాల్లో ఉన్న వాళ్ళు పంపించేనా కుమ్ముడు గుమ్మిస్తారు. అధికారులను మనం అనలేం గానీ, బట్ అలాంటి సిచ్యువేషన్స్ జరిగినాయి కాబట్టి అధికారులు కూడా చేస్తారండి, కొడతారు. 3rd డిగ్రీ లేకుండా ఏ పోలీసు ఉన్నాడు చెప్పండి? ఒక జీవిత కాలంలో 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసుని చెప్పండి. కాకపోతే అతనే కొట్టకపోవచ్చు, అతను కింద వాళ్ళతో కొట్టిస్తాడు. అదే ప్రజలు భయపడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఏదైనా చెప్పడానికి వెళ్ళినా, ఏదైనా మాట్లాడడానికి వెళ్ళినా, కంప్లైంట్ రైజ్ చేయడానికి వెళ్ళినా కూడా తిరిగి మా మీదే మరలా కేసులు మోపి మమ్మల్ని తిరిగి కొట్టే పరిస్థితి ఉన్నాడు. ఇంక మేము ఎవరితో చెప్పుకుంటాము? నాయకుల దగ్గరికి రానివ్వరు, అధికారుల దగ్గరికి రానివ్వరు. మరి అట్లా చెప్తా ఉన్నారు. ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న ఇది మొత్తం. ప్రజలు కూడా ఏంటంటే మన స్థాయిలో మనం ఏం చేసుకోగలము మన జీవితాల కోసం అని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు తప్పితే ఈ రాజకీయ నాయకుడిని నిజాయితీ గురించి మాట్లాడి, ఈ నిజాయితీ ఏమన్నా రాజకీయ నాయకుడికి నేను ఓటేస్తానని అట్లేమని పెట్టుకోవట్లా. జరుగుతా ఉంది. ఇది ఇలా చక్ర భ్రమణం జరుగుతా ఉంది. దీనిలో
కొంతమందికి ఒకసారి అధికారం వస్తుంది, కొంతమందికి అధికారం రావట్లేదు. అధికారం లేకపోయినా అధికారంలో ఉన్నోళ్ళ వెనకమాల చేరి ఇలా డబ్బులు సంపాదించుకోవటం. అప్పుడు ఈయన అధికారంలో ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఏ మాటకా మాట ఒక మాట అయితే చెప్పుకుని తీరాలి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి నిమిషాల మీద అతన్ని పార్టీలో నుంచి, మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పి పార్టీలోంచి తీసేసింది. మరి ఇలాంటి ఆరోపణలు వచ్చిన వాళ్ళని వైసీపీ పార్టీలోంచి ఎవరినన్నా తీసేయడం చూసారా మీరు? ఎందుకంటే ముందంతా వాళ్ళే కాబట్టి. అందుకని ఎంత మాట్లాడుకున్నా ఆయన మరి లైట్ డిటెక్టర్ పెట్టండి నాకని చెప్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నారు. అంటే కర్పూరం అంటే వదిలేయండి, అది వెలిగింది ఆరింది అది వేరే విషయం. ఇప్పుడు లైట్ డిటెక్టర్ పెట్టమని అంటున్నాడు. ఇప్పుడు లైట్ డిటెక్టర్ పెట్టాలి అంటే దానికి చాలా బోల్డ్ పర్మిషన్లు అవన్నీ ఉంటాయండి. వాటన్నిటికీ అడ్డుపుల్లలు వేయటం ఎట్లాగో వాళ్ళకి తెలియదు. ఆయన జగన్ శిష్యుడండి. జగన్ కి లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టారా ఇంతవరకు? ఆయనకే పెట్టండి, ఈయనకి ఎందుకు పెడతారు? ఆయన చేసిన దాంట్లో ఈయన చేసింది ఎన్నో వంతు. ఆయన మీద 16 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, 16 కేసులు ఉన్నాయి. ఆయనకే లైట్ డిటెక్టర్ పెట్టలా. ఈ కేసు ఎప్పుడు రావాలి? ఇది 1/4% అనుకో. 1/4 కాదు, అసలు పోల్చడానికే వీల్లేదు ఆ స్కాములతో పోలిస్తే. ఆయనకే ఏమీ జరగల, ఈయనకేం జరిగిద్ది? అది ధైర్యం. మేకపోతు గాంభీర్యం ఏంటి అక్కడ? ధైర్యం, ఇంత మాట అనగలగడానికి ధీమా ఏంటి అంటే, రేపు పొద్దున వెళ్ళి నేను అమ్మవారికి, అమ్మా నేను నిన్ను అడ్డం పెట్టుకున్నాను, చాలా తప్పు చేశానమ్మా, నన్ను క్షమించు అని ఒక 10 లక్షల రూపాయలు డైమండ్ నెక్లెస్ అమ్మవారికి కానుకగా ఇచ్చిన. ఇప్పుడు తిరుపతిలో కలియుగం కాబట్టి ఇప్పుడు దేవుళ్ళు కూడా పాపం సపోర్ట్ చేయాలి. గాలి జనార్దన్ రెడ్డి లాంటి 420 వ్యక్తే ఎప్పుడో 15 ఏళ్ల క్రితం 18 కోట్లు పెట్టి కిరీటం చేయించాడు. ఇవాళ అయితే అదే 100 కోట్లు అవుద్దు. మరి అంత పాపాలు చేసే ఉన్నవాడే తిరుపతి దేవుడికి ఒక కిరీటం కొని ఇచ్చేసేసి చేతులు దులిపేసుకున్నాడు, పాపాలన్నీ కడిగేసుకున్నాడు. గాలి జనార్దన్ రెడ్డి తోటి జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి కానుకలు కూడా ఇవ్వడు, దేవుళ్ళకి కూడా భయపడ్డాయన. మరి ఆయన స్కూల్లో చదువుకున్నాడు. అందుకని ఇవన్నీ ఎవరిని ఫోల్సింగ్ చేయడానికి ఎవరికి అర్థం కాదు. తీసి పారేస్తున్నారు. ఉగాది ఉత్సవాలు అవి ఎంత బాగా చేశారు భార్య భర్తలు ఇద్దరు. తిరుపతి వెళ్ళినప్పుడు అది నెత్తిన పెట్టుకుని ఎంత బాగా పూజ చేయిస్తాడు ఆయన, మీరేమీ కాకుండా. అసలు అన్ని చూసామండి, అన్ని చూసాం, మీడియాలో చూడండి ఏదీ లేదు. అందుకని చెప్పి ఆయన భక్తి ఎక్కడో ఉంటది. ఆయన పాప ప్రక్షాళన ఎక్కడో చేసుకుంటాడు, ఆయన కన్ఫెషన్ ఇచ్చుకునే దగ్గర ఇచ్చుకుంటాడు. వీళ్ళు మట్టుకు రేపొద్దున ఒక ఖరీదైన కంచిపట్టు చీరను పెద్ద నగా తీసుకెళ్లి కనకదుర్గమ్మ అమ్మవారికి ఇచ్చేసేసి ఓ పెద్ద నమస్కారం పెట్టి 4 పొర్లు దండాలు పెట్టాడు అనుకోండి, అమ్మయ్యా అని కంఫర్ట్ అయిపోతాడు ఆయన. అందుకని ఈ లైట్ డిటెక్టర్లు ఇవన్నీ ఎప్పుడుకొచ్చానో చచ్చాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.